అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజైతే లాంగ్ ఫ్రాక్ బాడీ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, మనకు పైన బాడీకి వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ మాదిరి అయితే వస్తుందండి. కానీ బెలూన్ హ్యాండ్స్ కాకుండా మనం బాడీకి అయితే అటాచ్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నెక్ అయితే చూడండి వీ షేప్ అయితే నెక్ అయితే కటింగ్ చేసుకున్నానండి. ఇంకా మనం మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ ఈ లైనింగ్ వేసుకొని నెక్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలా. చూడండి, ఒక పాదం ఖచ్చితంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా నేనైతే వీ షేప్ అయితే కటింగ్ చేశాను కాబట్టి అదే విధంగా స్టిచ్ కుట్టుకున్నానండి. ఆ తర్వాత మధ్యలో ఉన్న ఎగస్ట్రా క్లాత్ను అయితే కటింగ్ చేసేసి ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఖర్చులు పెట్టుకొని ఇంకా లైనింగ్ వచ్చేసి రాంగ్ సైడ్కు తిప్పుకొని పై కుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రాంగ్ సైడ్కు ఫోల్డింగ్ చేసేసి ఇంకా వారకు ఒక కుట్టు అయితే కుట్టుకుంటూ రావాలండి. నీట్గా సర్దుకుంటూ లైనింగుల్లో బయటికి కనపరాకుండా అలాగే మనకు సూది కింద పడుకోకుండా లైనింగ్ క్లాత్ అనేది సర్దుకుంటూ స్టిచ్ చేసేయాలండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూసారా, ఈ విధంగా అయితే నెక్ అయితే స్టిచ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి మనము చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేయండి నీట్గా. ఇప్పుడు వచ్చేసి చూడండి, షోల్డర్కు మధ్యలోకి ఫోల్డింగ్ చేసి కింది సైడ్ మనము ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే డాట్ అయితే వేసుకోవాలండి. ఈ డాట్స్ వేయడం వల్ల మనకు ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి. చూడండి, ఇలా షోల్డర్కి మధ్యలోకి ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసి డాట్ అయితే వేసుకోవాలండి. ఈ డాట్స్ వేయడం వల్ల మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి. చూసారా, ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదే విధంగా మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయితే రౌండ్ నెక్ అయితే కటింగ్ చేసుకున్నానండి. ఈ విధంగా మనము రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని ఇంకో పాదం ఖర్చుతో నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఎగస్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. రౌండ్ తిరిగే దగ్గర అంతా మనం ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర ఖర్చులు పెట్టుకొని రాంగ్ సైడ్కి లైనింగ్ తిప్పుకొని పై కుట్టు అయితే కుట్టుకోవాలండి. ఇలా పై కుట్టు అయితే కుట్టుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు లైనింగ్ అయితే చుట్టూ జాయిన్ చేసేయాలండి. ఈ విధంగా చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేయాలండి. ఇప్పుడు డాట్స్ని వేసేసానండి. షోల్డర్కు మధ్యలో ఫోల్డింగ్ చేసేసి కింది వైపు డాట్స్ అయితే వేసానండి, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అయితే అటాచ్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా రెండు సమానంగా సర్దుకోవాలండి నీట్గా. ఈ విధంగా సర్దుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసేయండి. చూడండి, ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ అయితే కటింగ్ అయితే చూపించానండి. కటింగ్ వీడియోలు అయితే చూపించాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే చూడండి, షోల్డర్స్కి మధ్యలోకి ఇలా ఒక లైన్ అయితే వేసుకోండి బాడీకి. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ కటింగ్ చేసుకున్న హ్యాండ్ని చూడండి, స్ట్రైట్గా ఉండేది మనము ఇలా మధ్యలో ఫోల్డింగ్ చేయాలండి. ఒకవైపు వచ్చేసి మనము హ్యాండ్స్ మోడల్ మాదిరి అయితే వస్తుంది, ఒకవైపు స్ట్రైట్గా అయితే వస్తుందండి. ఈ విధంగా స్ట్రైట్గా ఉండేది మనం మధ్యలోకి ఇలా పెట్టుకొని ఒక పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ మధ్యలో నుంచి స్టిచ్ చేసుకుంటే మనకు బాడీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా స్ట్రైట్గా బాడీ మొత్తం కింది వరకు స్టిచ్ చేసేయాలండి. భుజంపై నుంచి కింది వైపుకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి ఒక పాదం ఖర్చుతో అయితే. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి స్టిచ్ చేసేయాలండి.
కుట్టు పడలేదని మళ్ళీ రిపీట్ అయిందండి. ఇప్పుడు ఇటు సైడ్ తిప్పుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసేయాలండి. ఈ విధంగా స్టిచ్ చేసేయాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. మళ్ళీ మనము హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. మా పాపకే కుట్టాను. లాస్ట్ నా ఫోటో అయితే పెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చేసి ఒక 5 కుట్టు అయితే కుట్టుకోవాలండి. ఈ విధంగా క్లాత్ను నీట్గా జరుపుకుంటూ ఇలా టైట్గా పట్టుకొని 5 కుట్టు అయితే వేసుకోవాలండి. శారీలో అయితే ఈ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. నేను మొత్తం వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ పండగ సీజన్ కాబట్టి నాకు వీడియో చేసేదానికి కుదరలేదండి. కానీ ఏదన్నా మేము చూపిద్దాము, కొంచెం ఫ్రాక్ బాగుంది కదా డిజైన్ అని చెప్పేసి ఈ కొంచెం అయితే వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి. కటింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి చూడండి, ఎక్కువ ఉంది కదా, కొద్దిగా అయితే కటింగ్ చేస్తున్నానండి. మనకు హ్యాండ్ వైపు డౌన్ వస్తుంది కదా, ఆ విధంగా అండి. ఈ విధంగా మనమైతే కటింగ్ చేసేయాలండి. చూడండి, ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఎగస్ట్ క్లాత్ కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ చేసుకొని ఇక్కడ కూడా మనము ఒక 3 ఇంచులు ఉండే విధంగా చూసుకొని, ఇంకా ఎగస్ట్ ఉండేది ఈ విధంగా రౌండ్గా ఇందులో కలిపేసుకోవాలండి. ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఇటు సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ అలానే మనం మధ్యలోకి మార్కింగ్ వేసుకొని, షోల్డర్కి మధ్యలో మార్కింగ్ వేసుకొని సేమ్ అలానే స్టిచ్ చేసేయాలండి. చూసారా ఎంత సింపుల్గా మనకు డిజైన్ అయితే వచ్చేసిందో. ఇప్పుడైతే చూడండి ఏ విధంగా ఉంటుందో. చూడండి, ఇలా అయితే వస్తుందండి. ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం లోపల హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. హ్యాండ్స్కి వచ్చేసి నేను శారీకి బ్లౌజ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఇంకా మనం హ్యాండ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి బాడీకి అయితే అటాచ్ చేస్తున్నా చూడండి. ఇలా మనము చూడండి ఈ క్లాత్ని ఇలా పైకి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలండి, ఇక్కడ ఒక హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు లోపల హ్యాండ్ వస్తుంది, పైన ఫ్రాగు బెలూన్ హ్యాండ్స్ మాదిరి వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. చూసారా, నేను హ్యాండ్ అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా ఫ్రాక్ ఎలా ఉందో చూసేయండి. చూసారా ఫైనల్గా ఫ్రాక్ ఎలా ఉందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.